నగర్కు చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి పిల్లి అబ్రహం ఆస్తి వ్యవహారంలో తెనాలికి చెందిన ఓ మున్సిపల్ కార్పొరేటర్ జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అబ్రహంకు చెందిన ఇద్దరు పిల్లలు సుధాకర్, సుధారాణిలకు చెందాల్సిన ఆస్తిని సుధాకర్ భార్య చేస్తున్న నిర్వాకం వల్ల కార్పొరేటర్ రంగంలోకి దిగి సుధారాణిని, ఆస్తికి వారసుడైన అబ్రహంను చిత్రహింసలకు గురి చేస్తున్న కేసు ఆదివారం దిశ కౌన్సిలింగ్ సెంటర్కు చేరింది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరైన సుధారాణి, అబ్రహంలు ఆస్తి వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో స్పష్టంగా వివరించారు. కేసు విషయంలో పోలీసు వారు కలగజేసుకుని తన తండ్రికి న్యాయం చేయాలని సుధారాణి మీడియా ముందు వాపోయారు. భారతీయ రైల్వేలో ఉద్యోగం చేశాను సార్. స్వయంగా నేను కష్టపడి సంపాదించాను సార్. సంపాదించి నాకు చేసి కూతురు పెళ్లి చేశాను, కొడుకు పెళ్లి చేశాను సార్. సుధాకర్ చెల్లి చేసిందంటే మా చుట్టాలందరూ కలిసి మా అమ్మాయి వేరే క్యాస్ట్ ఆయన చేసుకున్నాడని చెప్పి అందరు కలిసి ఆ ప్రాపర్టీ కొడుకు రాపించారు సార్. అందరు కలిసి కొడుకు రాసిన తర్వాత నన్ను రాజు రంపాలను పెడతా, రోజు కొడతా, ఇది చేస్తా, నన్ను నా భార్యని చూడకుండా ఇది చేసి నేను హాస్పిటల్ పాలయ్యాను సార్. హాస్పిటల్ పాలయ్యి నన్ను చంపేస్తానని చెప్పి ఇది చేస్తాను. నా కూతురు, కొడుకుడు, కోళ్ళు, కొడుకు, వాళ్ళ అత్త మామూలు కలిసి నన్ను చంపేయడానికి చూసి కత్తి గొంతు మీద పెట్టారు సార్. చేసిన కాబట్టి నేను హాస్పిటల్ పాలయ్యి చూడటానికి ఎవరు లేకపోతే అప్పుడు మా కూతురుకు ఫోన్ చేశాను సార్. మా కూతురు వచ్చేసి హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి నన్ను, నా భార్యను చూసి ఇది చేసి డబ్బు చాలా ఖర్చు పెట్టారు సార్. నా కోడలికి చాలా డబ్బు ఇచ్చాను, నగలు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్కూటర్ కొనిపెట్టాను, నా కొడుకు అన్నీ చేశాను సార్. ఎన్ని చేసినా తృప్తి లేదు. నన్ను చంపేయటాన్ని చూసి ఆస్తి రాస్తాను మీద చేశాడు సార్. అందుకని నా కూతురు చూసింది, డబ్బు ఖర్చు పెట్టి నన్ను చూసింది కాబట్టి నేను ఆ ఆస్తి మళ్ళీ ఆ వీలునామా క్యాన్సిల్ చేసి నా ఆస్తి అంతా నా కూతురు పేరు రాసి రిజిస్ట్రేషన్ చేశాను. అది ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం చేశాను, నా కేసులు పెట్టి నన్ను చంపడానికి చూస్తున్నారు సార్. ఇంట్లో నేను ఒక్కడిని ఉంటాం చూసి కిటికీ కూడా పగలగొట్టి వచ్చి నన్ను చంపేస్తాను, నా కొడక నిన్ను చంపేస్తారు వచ్చారు. మీ అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేసే ఇచ్చారా మీరు మొత్తం ఆస్తి ఆ రోజుల్లో? వీలునామా రాశాను. రిజిస్ట్రేషన్ చేపిలేదండి. మా 2014లో మా పెళ్ళయింది. నేను వేరే క్యాస్ట్ అతన్ని చేసుకున్నానని చెప్పి మా చుట్టాలందరూ కలిసేసేసి మా తమ్ముడికి వీలునామా రాపిచ్చారంట. అయినా కానీ నేను అదేం చేసుకోకుండా 2014 పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. 2015లో మా తమ్ముడికి మ్యారేజ్ అయ్యింది. 2016లో నాన్నగారు బాగాలేదని చెప్పేసి నాకు ఫోన్ చేసేసి అట్లా వస్తా చూపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. తర్వాత ఒకసారి ఇట్లాగే వచ్చేసేసి అమ్మ మేము వెళ్ళమమ్మ ఇక్కడే ఉంటామని బాధపడి ఉంటే సరే ఉండండి నాన్న నేనే చూపిస్తానని చెప్పి 2016 నుంచి నా దగ్గరే ఉంటా ఉన్నారు. 2020లో మా మదర్ గారు చనిపోయారు. అప్పుడు కూడా మొత్తం ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు మేమే పెట్టుకున్నాము. 2018లో నాన్నగారు మొత్తము అమ్మ నీ పేరు మీద రాస్తాను, నువ్వే చూయించావు కాబట్టి మొత్తం ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి రిజిస్ట్రేషన్ చేస్తానంటే అన్నీ ఆయన ఇష్టపడి మొత్తం మాకు రాసి మేము ఖర్చు పెట్టిన దానికే వాళ్ళు రాసి మాకు రిజిస్ట్రేషన్ చేశాడు. మా నాన్నగారు, మా అమ్మగారు ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2021 నుంచి మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి దౌర్జన్యం చేస్తాం, మా నాన్నగారిని చంపడం చూడకపోగా వెళ్ళిపోయి వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉంటున్నారు వాళ్ళందరూ. మరి తల్లిదండ్రులు చూసుకోవటం వదిలిపడేసేసారు. 2021లో వచ్చేసేసి దౌర్జన్యం చేసి మా మీదకి ఇట్లాగ అదేమంటే సురేంద్ర చెప్పాడు, సురేంద్ర ఇది చేశాడు. సురేంద్ర దగ్గరికి అంటే మా నాన్నగారు సురేంద్ర దగ్గరికి వెళ్తే నేనే చేపిస్తున్నా, ఎవడో చెప్పుకోపో అని చెప్పారు. నేను స్పందనలో పెట్టాను, కలెక్టర్ ధర్నా చేశాను, మీడియాకి ఇచ్చాను. అప్పుడు 2023లో ఇన్ని చేసినా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న దాంట్లో వాళ్ళు కార్పొరేటర్లుగా ఉండటం వల్ల మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా కానీ మేము న్యాయం జరిగిద్దని నేను మొన్న ప్రజా దర్బార్కి వెళ్ళాను. ప్రజా దర్బార్కి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు మా మీద ఇంకా ఇచ్చేసి మాకు సంబంధం లేదన్నట్టు క్రియేట్ చేసి పొలం మా నాన్న కవులకి ఇపోయినా కానీ ఇచ్చానని చెప్పేసేసి మమ్మల్ని మా ఆస్తిలోకి ఇన్వాల్వ్ కానీకోకుండా అడుగుపెట్టడానికి చంపేసేస్తామని బెదిరించి చేస్తున్నారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలని మేము కోరుచున్నాము.